సో ఇక బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. రవీంద్రరావు గారు, సుప్రీం తీర్పుతో బీఆర్ఎస్ అంటే న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా? అలాగే ఎందుకంటే ఈ వివాదంలో, ఫిరాయింపు వివాదంలో బాధిత పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక మునిగిపోయేటువంటి నావలో తమను తాము రక్షించుకోవడం కోసం అని చెప్పి పార్టీ అంతరించిపోతుందనేటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలందరినీ తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అనేది వాళ్ళ వెర్షన్. గుడ్ ఈవినింగ్ రోజా గారు. ఇప్పుడు వారు మాట్లాడిందంతా కూడా విన్నా. వారు జడ్జిమెంట్ స్వాగతిస్తూనే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసింది, తెలంగాణలో బీఆర్ఎస్ ఏం చేసింది అని చెప్పారు. అయితే నేను మాట్లాడాల్సింది ఏంటంటే, ఒకటి మాత్రం వారు ఒప్పుకున్నారు. ఏమనంటే రోజా గారు చెప్పండి సార్. వారు ఏమని ఒప్పుకున్నారంటే 10 మంది బీఆర్ఎస్ లో ఉండలేక, మునిగిపోయే నావలో ఉండలేక వచ్చిండ్రు అనేది మాత్రం ఒప్పుకున్నారు. అంటే పార్టీలో చేరింది అనేది అయితే ఒప్పుకున్నారు. అంటే మునిగిపోయే నావాని మీరు ఒప్పుకోవాలి మరి. అట్లాగా వారు అన్నది నేను మీకు ఉటంకిస్తున్నా. నేను వారి మాటల్ని రిపీట్ చేస్తున్నా, ఆ మాట కాదు అది. మునిగిపోయే నావాల ఉండలేక 10 మంది వచ్చారు, మేము చేర్చుకున్నామని అన్నారు. అంటే పార్టీలో చేరినట్టే కదా. తర్వాత 28 మంది ఇంకా మా దగ్గర ఉన్నారు. ఇంకా మరి 28 మంది కూడా మునిగిపోయే నావలం ఉండవు అనేది పోవాలి కదా. 10 మందికే ఆ యావ వచ్చింది. తర్వాత ఇదొక ముచ్చట. మరి 10 మంది అట్లా చేరడం అనేది రాజ్యాంగ బద్ధమేనా, చట్టపరమేనా? తర్వాత మేము కూడా చేర్చుకున్నాం అంటున్నారు. మేము చేర్చుకున్నప్పుడు మీకు కోర్టుకి ఎందుకు పోలే? మా దగ్గర రాజ్యాంగబద్ధంగా చేరారు కదా. చట్టం ఏదైతే అనుమతించిందో 2/3 మెజార్టీ ప్రకారం కనుక పార్టీని వీడి ఇంకొక పార్టీలో విలీనం కావచ్చు అనేది ఏదైతే చట్టబద్ధంగా ఉన్న విలీన ప్రక్రియ ఉందో, ఒక పార్టీలో చేరడం అనేది కాదు, పార్టీ మారే విధానానికి కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. దాని చట్టబద్ధత ఉంది. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారంతా కూడా మా 2 టర్ముల్లో కూడా చట్టబద్ధమైన ప్రక్రియలో భాగంగానే చేరికలు అనేటివి జరిగాయి. ఒకవేళ జరగలేదని వారంటే మాలాగా వారు ఎందుకు కోర్టుకు పోలేదో కూడా చెప్పాలి. మరి కోర్టు ఆదేశాలు ఇవ్వలేదో కూడా చెప్పాలి. కోర్టును ఎందుకు మీరు చేరలేదో ఇక దాంతో తేలిపోయింది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అనేది. తర్వాత ఇవన్నీ కాక రోజా గారు మీకు ఒకటి స్పష్టంగా చెప్పాలి, తెలంగాణ ప్రజలు కూడా తెలవాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నాకు పిసిసి అధ్యక్షుడు, అనేక బహిరంగ సభలలో ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టి చంపండి, ఇది రాజ్యాంగ విరుద్ధం, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారు, ఇట్లాంటివి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదు, అసెంబ్లీ గేట్లను కూడా వీరు తాకడానికి వీల్లేదు, ప్రజలారా వీరిని ఓడించండి అని ఆయన అప్పీల్ చేశాడు. ఒక్క సభ కాదు, 2 సభ కాదు రోజా గారు, అనేక బహిరంగ సభల్లో కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడారు. ప్రజలు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించారు. మీరు చాలా నిజాయితీగా చెప్పారు, రాళ్ళతో కొట్టమని చాలా చిత్తశుద్ధితో మీరు మాట్లాడారు. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ ఎమ్మెల్యేలను ఓడించారు, మీ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. అబ్సల్యూట్ మెజార్టీ కూడా ప్రభుత్వం ఏర్పరచడానికి కావాల్సిన 60 సీట్లే కాకుండా మీరు పొత్తుతో కలిపి కూడా దాదాపు 60 సీట్లు మీకు ఇచ్చారు. ఎందుకు చేర్చుకున్నారు? మునిగిపోయే నావైతే. అయితే కొంతమంది తప్పు చేస్తారు, దొంగతనం, మా ఇంట్లో భోజనానికి వెళ్ళడం లేదు, కష్టంగా ఉంది అని దొంగతనం చేయొచ్చా? ఇతర తప్పుడు పనులు, రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయొచ్చా? అయితే వెళ్ళడం లేదు కాబట్టి తప్పు చేస్తామంటారా? భోజనానికి లేదని దొంగతనం చేస్తారా? హత్యలు చేస్తారా? ఏ కారణం చేత చేసినా కూడా దొంగతనమే, తప్పే. ఎస్, నేను అనేది అదే. 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరినది మీరు ఒప్పుకున్నారు. ఇది చట్టం, మీరు చేసిన చట్టమే, ఇది చట్ట విరుద్ధం. న్యాయస్థానం చెప్పింది 3 నెలల్లో తేల్చమని. రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకర్ కి రాజ్యాంగ పరిధి మేరకి ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకు మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇది చాలా దానండి. నైతికత కలిగిన పార్టీకి, సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీకి
స్వతంత్రం తీసుకొచ్చిన మన కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలకి మీరు చేసిన చట్టాలకే తూట్లు పడుస్తారా? మునిగిపోయినావైతే రాజీనామా చేసి గెలవమనండి. ఎందుకండి నేను అనేది, రాజీనామా చేసి గెలవండి. మీరు చేసిన చట్టానికి తూట్లను కూడవాలి. నిజంగా నీ పార్టీలో ఉండలేరు. మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద బ్రహ్మాండంగా గెలిచి తింటామంటే పునఃప్రాయంగా రాజీనామా చేసి గెలవాలి కదా. ఎస్, చట్టాలు చేసేది వాళ్ళే, ఉల్లంఘించేది వాళ్ళే అంటారు. వాదే. ఎస్, ఓకే, మనతో జాయిన్ అయ్యారు ఎన్నికల్లో బీజేపీ. ప్రజలకు అప్పీల్ చేశారు. ఎస్ సార్, ప్రజలకు అప్పీల్ చేస్తే మీ అప్పీల్ ని ప్రజలు గౌరవించారు. ఎగ్జాక్ట్లీ రైట్ అండి, మనతో జాయిన్ అయ్యారు.